హల్దీరామ్స్ ఈ పేరు వినగానే మనలో చాలా మందికి వాళ్ల స్నాక్స్ గుర్తొస్తాయి కదూ. కానీ ఈరోజు మనం చూస్తున్న ఈ వేల కోట్ల సామ్రాజ్యం ఒకప్పుడు బికనీర్ వీధుల్లో కేవలం 2 పైసలకమ్మిన ఒక చిన్న భుజియా నుండి పుట్టిందంటే నమ్ముతారా? ఇది కేవలం ఒక స్నాక్ కథ కాదు. ఇది ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని సున్నా నుండి నిర్మించిన ఒక అద్భుతమైన ప్రయాణం. 9,000 కోట్లు! జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇది ఊరికే వచ్చిన అంకె కాదు. ఒకవైపు లేసు, కుర్కురే లాంటి ఇంటర్నేషనల్ జైంట్స్, మరోవైపు వందలాది లోకల్ బ్రాండ్స్. ఇంత కాంపిటీషన్ మధ్యలో ఒక సింపుల్, ట్రెడిషనల్ భుజియా కంపెనీ ఈ రేంజ్కి ఎలా వెళ్లగలిగింది? ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలంటే మనం కథలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. దాదాపు 100 ఏళ్లు. నిజంగా నమ్మశక్యంగా లేదు కదా? కేవలం 2 పైసల స్నాక్, 9,000 కోట్ల సామ్రాజ్యం. ఇది అదృష్టమంటారా? అస్సలు కాదు. ఇది ఒకే ఒక్క వ్యక్తి, ఆయన తెలివి, ఆయన పట్టుదల మరియు భవిష్యత్తును ముందుగానే చూడగలిగే ఆయన విజన్కి నిలువుటద్దం. ఆయనే గంగా బిషన్ అగర్వాల్. సో, ఈ మేధస్సు యొక్క మెరుపు ఎక్కడ మొదలైంది? మన కథానాయకుడు గంగా బిషన్ అగర్వాల్. అందరూ ప్రేమగా హల్దీరామని పిలుచుకునేవారు. జస్ట్ 12 ఏళ్ల వయసులో వాళ్ల అత్తగారి దగ్గర భుజియా చేయడం నేర్చుకుని బికినీర్ వీధుల్లో అమ్మడం స్టార్ట్ చేశారు. అయితే ఆయన ఒకటాలోచించారు. అందరూ అమ్మే భుజియానే నేను అమ్మితే నా ప్రత్యేకత ఏంటి అని. ఆ ఆలోచనే మార్కెట్లో ఒక పెద్ద విప్లవానికి నాంది పలికింది. చూడండి, హల్దీరామ్ చేసింది పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ కాదు. కేవలం 3 సింపుల్ మార్పులు. కానీ ఆ 3 మార్పులు గేమ్ చేంజర్స్ అయ్యాయి. నంబర్ 1, మామూలు శనగపిండికి బదులు అక్కడ లోకల్గా ఫేమస్ అయిన మోత్ దాల్ కలిపారు. అంతే, టేస్ట్ అమాంతం మారిపోయింది. నంబర్ 2, భుజియాను మందంగా, మెత్తగా కాకుండా సన్నగా, క్రిస్పీగా చేశారు. దాంతో తినే ఎక్స్పీరియన్స్ మారిపోయింది. ఇక మూడోది, అన్నింటికన్నా ముఖ్యమైంది, దానికొక ఐడెంటిటీ ఇచ్చారు. ఒక సాధారణ స్నాక్కి ఒక ప్రీమియం ఫీలింగ్ ఎలా తీసుకురావాలి? ఇది వాళ్ళ బిజినెస్ చేసే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన పాయింట్. మార్కెట్లో 100 ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు మన ప్రోడక్ట్ స్పెషల్ అని కస్టమర్కి ఎలా అనిపించాలి? హల్దీరామ్ దీనికొక బ్రిలియంట్ సొల్యూషన్ ఆలోచించారు. ఆయన ఏం చేశారో తెలుసా? అప్పటి బికనీర్ మహారాజా డుంగార్ సింగ్ పేర్ని తన భుజియాకు పెట్టేశారు. డుంగర్ సేవ్. అంతే, ఒక్క దెబ్బకి అది వీధిలో దొరికే స్నాక్ కాస్త ఒక రాయల్ స్నాక్ అయిపోయింది. ఒక ప్రీమియం ప్రాడక్ట్ అయింది. దాంతో రేటు 5 పైసలకు పెంచినా జనాలు సంతోషంగా కొన్నారు. చూడండి, దీన్నే పవర్ ఆఫ్ బ్రాండింగ్ అంటారు. సంక్షోభం నుండి పునరాగమనం. ఓకే, బిజినెస్ సూపర్ సక్సెస్ అయింది, అన్నీ బాగున్నాయనుకుంటున్న టైంలో హల్దీరామ్ జీవితంలో ఒక పెద్ద తుఫానొచ్చింది. దురదృష్టవశాత్తు కుటుంబంలో వచ్చిన గొడవల వల్ల ఆయన ప్రాణం పెట్టి కష్టపడి కట్టిన సొంత వ్యాపారం నుంచే ఆయన్ని బయటికి పంపించేశారు. ఒక్కసారి ఆలోచించండి. రాత్రికి రాత్రే తన కుటుంబంతో రోడ్డు మీదకొచ్చేశారు. ఆయన ప్రాణం పెట్టి కట్టిన బిజినెస్ ఇప్పుడు ఆయనకి ఒక్క పైసా కూడా ఇవ్వట్లేదు. 36 ఏళ్ల వయస్సు, భార్య, పిల్లలు, చేతిలో చిల్లిగవ్వలేదు. ఈ సిచ్యువేషన్లో ఎవరైనా ఏం చేస్తారు? బహుశా కుంగిపోతారు. కాని హల్దీరామ్ అలా కాదు. ఆయన ఆగిపోలేదు. మళ్లీ జీరో నుంచి స్టార్ట్ చేయాలని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఆయన పునర్నిర్మాణ మార్గం ఎలా సాగిందో చూడండి. ఫస్ట్, ఒక చిన్ననాటి స్నేహితుడు 100 రూపాయలిచ్చి ఆదుకున్నాడు. ఆ డబ్బుతో ఆయన కొత్తగా ఏమీ ట్రై చేయలేదు. వాళ్ళావిడ చాలా టేస్టీగా చేసే మూంగ్ దాల్ని వీధుల్లో అమ్మడం మొదలుపెట్టారు. జనాలు రావడం మొదలయ్యాక తన అసలైన ఆయుధం, తన సిగ్నేచర్ భుజియాని మళ్లీ లాంచ్ చేశారు. అంతే, కొద్ది రోజుల్లోనే బికనీర్ లోకల్ భుజియా కింగ్గా మళ్లీ తన స్థానాన్ని తిరిగి సంపాదించుకున్నారు. పట్టుదల అంటే ఇదే. ఓకే, బికనీర్లో మళ్లీ రాజు అయ్యారు. కానీ హల్దీరామ్ విజన్ అంత చిన్నది కాదు. ఆయన చూపు ఇప్పుడు దేశం మీద పడింది. సో ఇప్పుడు కథ లోకల్ సక్సెస్ నుంచి నేషనల్ ఎక్స్పాన్షన్కి టర్న్ తీసుకుంటోంది. హల్దీరామ్స్ నేషనల్ జర్నీ చూడండి. 1955లో కోల్కతాలో ఒక పెళ్లికి వెళ్లినప్పుడు ఆయన ఖాళీగా కూర్చోలేదు. అక్కడి మార్కెట్ను గమనించి ఇక్కడ పెద్ద అవకాశం ఉందని గ్రహించారు. వెంటనే అక్కడ ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత 1968లో వాళ్ళ మనవడు శివకిషన్ లీడర్షిప్లో నాగ్పూర్లో, ఇక 1982లో దేశంలోనే మోస్ట్ కాంపిటీటివ్ మార్కెట్ అయిన ఢిల్లీలో కడుగుపెట్టారు. ప్రతి నగరం ఒక కొత్త ఛాలెంజ్. అయితే ఇక్కడే ఒక కీ పాయింట్ ఉంది. హల్దీరామ్స్ దేశవ్యాప్తంగా ఎలా సక్సెస్ అయింది? దాని వెనకున్న అస్సలు సీక్రెట్ మార్కెట్ అడాప్టేషన్. అంటే కొత్త ప్రాంతంలో ఉన్న కస్టమర్ల టేస్ట్కి తగ్గట్టు మన ప్రోడక్ట్స్ని, సర్వీసెస్ని మార్చడం.
ఒకచోట సక్సెస్ అయిన ఫార్ములా అన్ని చోట్ల పనిచేస్తుంది అని గుడ్డిగా నమ్మలేదు. ప్రతి సిటీ పల్స్ పట్టుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళని వాళ్ళు మార్చుకున్నారు. వాళ్ళు ఎంత స్మార్ట్గా అడాప్ట్ అయ్యారో చూడండి. కోల్కతా వెళ్ళినప్పుడు వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు బెంగాలీ మిక్స్చర్ లాంచ్ చేశారు. నాగ్పూర్లో స్వీట్స్ ఎక్కువ ఇష్టపడతారని గమనించి కాజు కట్లీ లాంటివి ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా చెప్పాలంటే నాగ్పూర్లో మొదట షాప్ని రెస్టారెంట్గా మార్చి అందరికీ తెలిసిన ఇడ్లీ, దోశ లాంటి సౌత్ ఇండియన్ డిషెస్తో జనాల్ని అట్రాక్ట్ చేశారు. వాళ్ళు రెగ్యులర్గా రావడం మొదలయ్యాక అప్పుడు తమ స్పెషల్ స్నాక్స్ని పరిచయం చేశారు. అంటే కస్టమర్కి ఏం కావాలో అర్థం చేసుకోవడం, అదే సక్సెస్కి ఫస్ట్ స్టెప్. ఇప్పుడు వస్తున్నాం కథలో అతి పెద్ద టర్నింగ్ పాయింట్కి. హల్దీరామ్స్ని కేవలం కొన్ని నగరాలకు పరిమితమైన బ్రాండ్ నుంచి ఒక గ్లోబల్ బ్రాండ్గా మార్చేసిన ఒకే ఒక విప్లవం, అదే ప్యాకేజింగ్ విప్లవం. ఆ టైంలో మార్కెట్లో ఒక పెద్ద గ్యాప్ ఉంది. 1990లో మన ఎకానమీ ఓపెన్ అయ్యాక పెప్సికో లాంటి వెస్టర్న్ కంపెనీలు ప్యాక్ చేసిన ఫుడ్స్తో ఇండియాలోకి వచ్చేస్తున్నాయి. కానీ మన ఇండియన్ స్నాక్స్ని ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ప్యాక్ చేసి అమ్మే ఆలోచన ఎవ్వరూ చేయలేదు. హల్దీరామ్స్ కరెక్ట్గా ఆ గ్యాప్ని పట్టుకుంది. సో వాళ్ళ ఎఫ్ఎంసీజీ మాస్టర్ ప్లాన్ ఏంటో చూద్దాం. 1. టెక్నాలజీ. నైట్రోజన్ ప్యాకేజింగ్ వాడి షెల్ఫ్ లైఫ్ని కొన్ని రోజుల నుంచి నెలలకు పెంచేశారు. 2. డైవర్సిఫికేషన్. ఒక్క భుజియా నుంచి ఏకంగా 400కు పైగా ప్రోడక్ట్స్. 3. ప్రైసింగ్. ₹5 ప్యాకెట్ నుంచి ₹200 ప్యాకెట్ వరకు అందరికీ అందుబాటులో. 4. డిస్ట్రిబ్యూషన్. దేశంలోని ప్రతి మూలకి తమ ప్రోడక్ట్స్ చేరేలా ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ క్రియేట్ చేశారు. ఈ ప్లాన్ వాళ్ళని ఒక స్వీట్ షాప్ నుంచి ఒక ఎఫ్ఎంసీజీ జాయింట్గా మార్చేసింది. ఈ గ్రోత్ చూడండి. లోకల్ షాప్స్ ఉన్నప్పుడు వాళ్ల రీచ్ చాలా తక్కువ. రీజనల్ రెస్టారెంట్లయ్యాక సిటీ లెవెల్కి పెరిగింది. కానీ ఎప్పుడైతే ప్యాకేజ్డ్ గూడ్స్లోకి వచ్చారో వాళ్ల రీచ్ నేషనల్, గ్లోబల్ లెవెల్కి ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోయింది. ఆ ఒక్క స్ట్రాటజిక్ మూవ్ వాళ్ల ఎదుగుదలని ఎవరూ ఆపలేని స్థాయికి తీసుకెళ్ళింది. హల్దీరామ్స్ బ్లూ ప్రింట్. ఓకే, ఈ అద్భుతమైన జర్నీ నుంచి మనం నేర్చుకోవాల్సిన కీ లెసన్స్ ఏంటి? ముఖ్యంగా మన తెలుగు ఎంటర్ప్రెన్యూర్స్ ఈ స్టోరీ నుంచి ఏం నేర్చుకోవచ్చు చూద్దాం. ఈ 5 సూత్రాలు హల్దీరామ్ సక్సెస్కి ఫౌండేషన్ లాంటివి. 1. ప్రాడక్ట్ ఇన్నోవేషన్. అందరికన్నా బెటర్గా ఉండే ప్రాడక్ట్ తయారు చేయడం. 2. స్ట్రాటజిక్ బ్రాండింగ్. ఒక రాయల్ పేరుతో ప్రీమియం ఇమేజ్ క్రియేట్ చేయడం. 3. రెసిలియన్స్. అన్ని కోల్పోయినా మళ్లీ జీరో నుంచి మొదలుపెట్టే ధైర్యం. 4. మార్కెట్ అడాప్టేషన్. ఒక్కో సిటీకి ఒక్కోలా మారగలగడం. 5. మార్పును స్వీకరించడం. సరైన టైంలో ట్రెడిషనల్ బిజినెస్ నుంచి ప్యాకేజ్డ్ గూడ్స్కి మారడం. చూడండి, ఈ 5 పాయింట్స్ కేవలం హల్దీరామ్ స్టోరీ కాదు, ఏ బిజినెస్కైనా ఇది ఒక సక్సెస్ బ్లూ ప్రింట్. సో 2 పైసల స్నాక్ని 9,000 కోట్ల సామ్రాజ్యంతో కలిపిన ఆ ఒక్క క్రూషియల్ ఎలిమెంట్ ఏంటి? అది నిరంతరం నేర్చుకోవడం మరియు కాలానికి తగ్గట్టు మారడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండటం. హల్దీరామ్ కథ మనందరికీ చెప్పేదొకటే. మన స్టార్టింగ్ పాయింట్ ఎంత చిన్నదైనా సరే, మన విజన్ పెద్దదిగా ఉంటే, మన పట్టుదల గట్టిగా ఉంటే ఏదైనా సాధించగలం. దీని గురించి ఆలోచించండి. జై హో, జై హో, భారత్ మాతా కీ జై.